ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఇదే వెళ్తున్నాం బెచ్ మొత్తం వెళ్తున్నాం. ఇదిగో మా ఫ్రెండ్స్ అందరు కలిసి మౌంటైన్ ఎక్కడానికి వెళ్తున్నాం. చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మొత్తానికి మౌంటైన్ ఎక్కుతున్నాం. సూర్యుడు మాత్రం తొందరగా వచ్చేస్తున్నాడు. చాలా ఫాస్ట్గా తొందరగా మౌంటైన్ని ఎక్కుతున్నాం. మేము మొత్తానికి ఎక్కేసాం. సూర్యుడికి వచ్చేసాడు. బట్ లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. ఇది మన జీమడుగుల లొకేషన్. చాలా అందంగా ఉంది. చూడండి మంచు. ఈ మంచు చాలా ఆనందంగా ఉంది నాకు. ఈ లొకేషన్ చూడండి, చాలా అందంగా ఉంది. మీరు కూడా విజిట్ చేయండి. ఈ ప్రదేశం ఎలా ఉందో. జీమల్ నుండి రావడానికి 15 నిమిషాల సమయం పడుతుంది. ఈ మౌంటైన్ ఎక్కిన తర్వాత చుట్టూరా విలేజెస్ చాలా అందంగా కనిపిస్తుంది. మనకు సన్లైట్ వచ్చేసరికి చాలా అందంగా ఉంటుంది. మీకు విజిట్ చేయండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ చూడండి, ఫైర్ పెడుతున్నారు. కాఫీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. మా ఫ్రెండ్ మాత్రం రెడీ అంటున్నాడు. మా అన్నయ్య చూడండి, ఈ లొకేషన్ ఎలా ఉందో చూపిస్తున్నాను. ఈ మౌంటైన్ ఎక్కిన తర్వాత మన చుట్టూరా విలేజెస్ చాలా అందంగా కనిపిస్తుంది మనకు. మీరు ఒకసారి విజిట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అప్పుడు మౌంటైన్ ఎక్కిన తర్వాత ప్రదేశంలో కాఫీ తాగుతుంటే అది వేరే లెవెల్లో ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రకృతిలో మేము మా ఫ్రెండ్స్ కలిసి కాఫీ తాగుతుంటే ఆ ఫీల్ వేరేలా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వాళ్ళు చూపిస్తాను చూడ ఏం చేస్తున్నారు. మౌంటైన్ ఎక్కి మా వాళ్ళు ఫ్రెండ్స్ డ్యాన్స్ చేస్తున్నారు. మా బాయ్ అయితే 2 స్టెప్లు వేసాడు సరిగా. మొత్తానికి అయితే ఇప్పి నూడిల్స్ కూడా తయారైపోయింది. మా అన్నయ్యకి మాత్రం ఆకలి వేస్తున్నాం. గడపలో గట్టిగా తినేద్దాం, ఎప్పుడు తినేద్దామని చూస్తున్నాడు. మొత్తానికి అయితే మేము తింటున్నాం. తినడం కూడా అయిపోయింది. ఏమైనా ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ పేపర్స్ ఏమైనా తెచ్చి ఉంటే కిందకి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చినప్పుడు ఏమైనా ప్లాస్టిక్ ఉంటే కిందకి తీసుకెళ్ళిపోండి. మౌంటైన్ పార్ట్ చేయకండి. మౌంటైన్ నుంచి కింద దిగేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా దిగండి. ఎందుకంటే స్లిప్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా దిగండి. ఫైనల్లీ మా హైకింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అండ్ ఫర్ దట్ లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్. మీకు వచ్చి ట్రై చేయండి. కెమెరా కొండను ఎక్కండి. ఇదిగో ఎక్కండి. చిన్నలా ఉంటుంది కానీ ఎక్కితే తెలుస్తుంది చాలా పెద్దదని. బాహుబలిలాగా కొండ తాడు దొరకదు. కాకపోతే మనం కాలెక్కి నడవాలి.